ఇప్పుడు మీకు 2 కథలు చెప్తాను. ఆ 2 కథల్లో మీకు ఏం అర్థమైందో చెప్పండి. మొదటిదిగా గొంగళి పురుగు. ఎంతమంది తెలుసు? బొచ్చు పురుగు అందరికీ తెలుసు. దాన్ని ఎంతమంది పట్టుకోవడానికి ఇష్టపడతారు? ఎవ్వరు ఇష్టపడరు. కానీ అదే గొంగళి పురుగు అదొక గుహలోకి బూజు కట్టుకొని వెళ్ళిపోయి తర్వాత ఎట్లా మారుతుంది? సీతాకోక చిలుకలాగా మారుతుంది. అప్పుడు ఎంతమంది పట్టుకుంటాం? అందరి పిల్లలతో సహా. బొచ్చు పురుగు వచ్చినప్పుడు దాని నుంచి దూరంగా కొమ్మని పిల్లల్ని పంపించేస్తాం, దాన్ని చంపేస్తాం, పాడేస్తాం. అసహ్యంగా అనిపిస్తుంది, అది పాకితే దురదగా అనిపిస్తుంది, దాన్ని చూస్తేనే ఇష్టపడదు. కానీ అదే గొంగళి పురుగు సీతాకోక చిలుకైతే మాత్రం అప్పుడు ఆ అసహ్యం ఎట్లా పోతుందో, ఆ అయిష్టత ఎట్లా పోతుందో తెలియదు. కానీ దాన్ని పట్టుకోవడానికి చిన్న పిల్లలతో సహా ఎంతో ఆసక్తి చూపిస్తారు, ఎంతో ఇష్టంగా పట్టుకుంటారు. రెండవదిగా చూస్తే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. అందులో ఒక పిల్లవాడికి ఒక అంగడి ఉంది. ఇంకో పిల్లవాడు పేదవాడు. ఆ రెండవ స్నేహితుడు వాళ్ళ ఇంట్లో చాలా రకాల బొమ్మలు ఉన్నాయి, ఎన్నో రకాల బొమ్మలు, రంగురంగుల బొమ్మలు, చాలా అందమైన బొమ్మలు. ఈ పిల్లవాడు పేదవాడు అయినప్పుడు, ఆ కొనుక్కునే స్తోమత లేనప్పుడు ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆ బొమ్మలతో ఆడుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఈ ఇద్దరు ఫ్రెండ్స్కి గొడవ వచ్చి నువ్వు మా ఇంటికి రావద్దు, నేను ఇక మాట్లాడను అన్న గొడవకి వెళ్ళిపోయారు చిన్నపిల్లలు. అప్పుడు వీళ్ళ అంగట్లోకి ఒక మంచి కొండపల్లి బొమ్మ వచ్చింది. ఈ పిల్లవాడికి ఆ బొమ్మ చూసి చాలా ఇష్టపడ్డాడు, ఆ బొమ్మతో ఆడుకోవాలని చాలా ఇష్టపడ్డాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ని అడగలేడు. సరే ఎట్లా ఒకటి అడుగుతాంలే అని మనసు చెప్పుకొని వెళ్ళి, నాకు ఒకసారి బొమ్మ ఇస్తావంటే, ఎందుకు ఇస్తాను, నా ఫ్రెండ్ కాదు, ఇప్పుడు మనతో గొడవ అయింది, నీకు ఇవ్వను, కనీసం చూడనివ్వను అని చెప్తాను. అప్పుడు ఆ యొక్క ఫ్రెండ్ పిల్లవాడు వాళ్ళ నాన్న అడుగుతాడు, నాన్న ఆ బొమ్మ నాకు కొనిస్తావా అంటే, అంత సంపాదన నా దగ్గర లేదు నాన్న, అంత నేను కొనిచ్చలేను నీకు అని చెప్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే ఒక కొయ్య తీసుకొని ఆ కొయ్యని బొమ్మగా మలుచుకుంటాడు. తనకి ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి ఆ బొమ్మకి ఏం కావాలో, ఎన్ని కొయ్యలు కావాలో, ఎన్ని రంగులు కావాలో తెచ్చుకొని అందంగా అలంకరించుకుని రోజు ఆ బొమ్మను చూసి మురిసిపోయేవాడు. రోజు ఆ బొమ్మతో ఆడుకునేవాడు. నేను ఇది చేసుకున్నాను, ఇది ఒకరిది కాదు, ఒక ఫ్రెండ్ ఇచ్చింది కాదు, ఇది నాది అన్నట్టుగా పిల్లలు ఎంతో సంతోషంగా దాంతో ఆడుకుంటూ ఉండేవాడు. ఒకరోజు వానలు వరదలు వచ్చి అన్నీ మునిగిపోయినప్పుడు అన్నీ కొట్టుకుపోయినప్పుడు ఈ బొమ్మ కూడా కొట్టుకుపోయిందంట. ఆ పిల్లడు చాలా బాధపడ్డాడంట. తర్వాత కొద్ది రోజుల తర్వాత చూస్తే ఆ బొమ్మ ఈ రెండో ఫ్రెండ్కి దొరికినప్పుడు వాడు తీసుకెళ్లి వాడి దగ్గర ఉంచుకున్నాడు. ఈ పిల్లడు వచ్చి చూసి, ఇది నా బొమ్మ కదా, నాకు ఇచ్చేసి అని గొడవ పెట్టుకుంటుంటే ఆ పిల్లడు అంటే, ఇది నీది కాదు, నీకు కావాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కో, అంతేగాని ఇది నీకు నేను ఇవ్వను అని చెప్పాడు. ఈ పిల్లవాడు ఎంతో ఏడ్చి తర్వాత దేనికో దానికి కష్టపడి డబ్బులు సమకూర్చుకొని పోయి ఆ బొమ్మను కొనుక్కొని మరలా తెచ్చుకొని ఆ బొమ్మను చూసి సంతోషపడ్డాడు. పోయి నా బొమ్మ మళ్ళా దొరికింది, ఇది నేను కష్టపడి చేసుకున్న బొమ్మ, మరలా ఏం చేసుకోవాల్సి వచ్చింది, కష్టపడి కొనుక్కోవాల్సి వచ్చింది, శ్రమ పడాల్సి వచ్చింది ఈ బొమ్మ కోసం. నా బొమ్మ ఎట్లయితే నేను మరలా నా దగ్గరికి తిరిగి వచ్చింది అని సంతోషపడ్డాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఈ 2 కథలు మీకు ఏమర్థమైంది? ఫస్ట్ కథలు ఏమర్థమైంది?